ఒకసారి అందరు ఇక్కడ చూడండి. ఈ భూలోకము శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది కాదు. రే మీకు అందరికి తెలుసు, ఇందిరాగాంధీ ఉన్నదా? ఇప్పుడు ఉందా? లేదు. ఇందిరమ్మ లేదు. అట్టా పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదేం అర్థమవుతుందంటే భూలోకము ఎవరికి శాశ్వతం కాదు. ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఎంత పెద్ద ఇల్లున్నా, ఎంత చిన్న ఇల్లున్నా, ఒకటి ఏంటంటే భూలోకం శాశ్వతం కాదు. మనమందరము చనిపోతాం. ఏమ్మా, మనమందరము చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏంటిది అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. చాలా మంది ఏమనుకుంటారంటే చచ్చిపోతే ఏముందిలే, తక్కిడో బిక్కుడో అంటారు. తీసుకుపోయి మట్టేస్తారు, అయిపోయి పానం గాలిలో కలిసిపోతుంది, అయిపోయి అనుకుంటారు. కానే కాదు, అసలైన అప్పుడే ప్రారంభం. మనం జీవించే ఈ కాలమే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో నిర్ణయిస్తుంది. మనం ఈ లోకంలో మనం ఎలాగో జీవిస్తున్నామో, ఏమేం పనులు చేస్తున్నామో, ఎలాగో మనం సాగుతున్నామో, ఇవన్నీ కూడా దేవాతి దేవుడు గమనిస్తూ ఉంటాడు. చనిపోయిన తర్వాత రెండు దారులు ఉన్నవి, స్థలాలు ఉన్నవి. ఒకటి పరలోకము, ఒకటి నరకం. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంటున్నది. మరణించిన తర్వాత ఒక దినం ఉన్నది, సమాధిలో ఉన్నవారు పైకి లేస్తారు. అమ్మా, ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. చనిపోయిన వారందరూ లేస్తారు. వారికి తీర్పు ఉన్నది. మేము భయపెట్టాలని కాదు, కానీ ఒక అపాయం ఉన్నది. అపాయం నుంచి ఎలాగూ తప్పించుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో రాసినవి మీకు మనమందరం ధ్యానం చేసుకుంటున్నాం. రోడ్లో ప్రయాణం చేస్తుంటే అక్కడక్కడ బొమ్మలు పెడతారు, ప్రమాదం ఉన్నది అని. ఒక పుర్రె బొమ్మ పెట్టి 2 ఎముకలు పెడతారు. ప్రమాదం ఉన్నది, జాగ్రత్త, నిదానంగా వెళ్ళండి, గమనించుకొని వెళ్ళండి, ముందు ప్రమాదం ఉన్నది. అలాగునే పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది, ప్రమాదాలు ఉన్నవి, నరకం ఉన్నది. నరకము భయంకరమైనది. మామూలుగా ఈ కట్టెల పొయ్యిలో కట్టెలు పెడితే కట్టెలు కాలి బూడిదైపోతాయి. అయితే నరకం అటువంటిది కాదు. మనము కాలి బూడిదైపోయేది కాదు, యుగాయుగాలు కాలేది కాలేది కాలేది. అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. ఈ ఆత్మ, ఆ ఘోష చాలా భయంకరమైనది. యుగాయుగాలు కాలే స్థలం, భయంకరమైన స్థలము, ప్రమాదం ఉన్నది. అది ఎవరికంటే ఎవరెవరు పాపంలో జీవిస్తున్నారో వారికి, పాపం నుంచి విడిపింపబడిన వారికి పరలోకం ఉన్నది. అమ్మాయ్యా, పరలోకం దేవుడు ఉండే స్థలం, సమాధానం గల స్థలం, శాంతి, సంతోషము, ఆకలి లేని స్థలము, చీకటి లేని స్థలము, దుఃఖము లేని స్థలము పరలోకం. నరకం చూస్తే పండ్లు కొరికే స్థలం, ఏడ్చే స్థలం, రొమ్ము కొట్టుకునే స్థలం, కేకలు పెట్టే స్థలం, చీకటి గల స్థలం, భయము, భయంకరమైన స్థలం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. దేవాతి దేవుడు మానవుడు నరకానికి వెళ్ళుట ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ మానవుడు ఏం చేశాడంటే పాపము చేశాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఏది చేయబాకు అని సెలవిచ్చాడు అదే పని చేశాడు. అలాగున చేయటం వల్ల దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి నరకాన్ని సంపాదించుకున్నాడు మానవుడు. నరకం భయంకరమైనది.
దేవుని యొద్ద నుంచి మనల్ని దూరం చేసేది. అమ్మాయ్యా, పాపము చేస్తే, పాపంలో జీవిస్తే, పాపంలో పుట్టి పాపము చేసి పాపంలో మరణిస్తే నిత్య నరకం ఉన్నది. అయితే ఈ జీవిత కాలంలో మనము పాపం నుంచి విడిపింపబడితే మనకు నిత్య జీవం ఉన్నది. అయ్యా, అది ఎలాగూ సాధ్యమో మాకు చెప్పమంటారు చాలా మంది. మాకు కూడా నిత్య జీవం కావాలి, మాకు నరకమొద్దు, పరలోకం కావాలి. చాలా మంది కోరిక, దేవుడుండే స్థలం మాకు కూడా కావాలి, నరకంలో యాతన గల స్థలం మాకు వద్దని చాలా మంది అడుగుతారు. పరలోకానికి పోయే మార్గం సిద్ధం చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే సాయంకాలం గ్రామానికి చేరి వచ్చి పరలోకానికి వెళ్ళే మార్గమైన క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నాం. ఇది ప్రచారం కాదు, ఆయన గురించి ప్రచారం చేసేది ఏమి లేదు. ఆయన ఉన్నవాడు, ఆయన గొప్పవాడు, ఆయన గురించి మనము ఎక్కువగా ఏం చెప్పలేము, ఎంతో గొప్పవాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి మార్గం సిద్ధం చేశాడు. అది ఎలాగో సిద్ధం చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఆయన దేవాతి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మానవులమైన మనము పరలోకానికి వెళ్ళేదానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గం ఎలాగో సిద్ధం చేశాడంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. అమ్మాయ్యా వినండి, లక్ష్మయ్య, శివయ్య కూర్చో, కూర్చోయా, కూర్చో, కూర్చో, కూర్చో. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి పాపం పోవాలంటే రక్తము చిందించాలి. అమ్మాయ్యా, మన ఊర్లో కూడా దున్నపోతులు నరుకుతాం, మేకపోతులు నరుకుతాం, రక్తాన్ని ధారపోస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనం చేసిన పాపాలు పోవాలని. గమనించారా అమ్మా, గమనించారా? పాపం చేసింది మనము, చంపేది దేన్ని? అన్యాయంగా ఒక పశువును చంపుతా ఉంటాం. అది పాపం ఎరగదు. ఆయన ఆ కోళ్ళను, మేకపోతులను, దున్నపోతులను నరుకుతూ ఉంటారు. ఏంటంటే పాపం పోవాలి. అలాగ రక్తం కార్చబడితే పాపం పోతుందని చాలా మంది ఆశ ఉన్నది. అమ్మాయ్యా, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం చిందిస్తే పాపం పోదు. అందుకే దేవాది దేవుడు మానవుడుగా దిగి వచ్చాడు. ఆయన 2024 సంవత్సరాల క్రితము భూలోకంలో జన్మించాడు. ఆయన కన్యకైన మరియమ్మ గర్భములో పాపము లేనివాడుగా జన్మించాడు. ఒక పురుషుని సహాయము లేకుండా జన్మించిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. ఏమాత్రము పాపము లేనివాడుగా ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో జీవించాడు. అమ్మాయ, ఆలకించండి, ఇదే సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? పాపులను రక్షించడానికి దిగి వచ్చాడు. ఆయన పాపులను ప్రేమించి దిగి వచ్చాడు. ప్రియమైన వాళ్ళని ఆలకించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించిన వాడు. అందుకే సాయంకాలం గ్రామంలో మేము ఇలా చేరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి గట్టిగా చెప్తున్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన తప్ప వేరే వారు ఎవరు లేరు. ఆయన వల్లే ప్రాణం పెట్టిన వారు లేరు. ఆయన వల్లే ప్రేమించిన వారు లేరు. ఆయన వల్లే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన వారు లేరు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మాయ,
ఆయన బీదలను ప్రేమించాడు. ఆయన పుట్టిన స్థలమే ఒక బీదల ఇంటిలో, బెత్లెహేములో, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టి ఎక్కడుంటది? చాలా ఆ దీనమైన స్థలం, పేడ పెంట ఉండే స్థలం, దీనులు ఉండే స్థలం. ఆ స్థలంలో ప్రభువైన యేసు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అమ్మా, ఆలోచన చేస్తున్నారా? మనల్ని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు దేవాతి దేవుడు, పరలోకంలో ఉన్నవాడు, గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు, అన్ని వదులుకొని భూలోకానికి రిక్తునిగా వచ్చాడు. ఏమి లేనివాడుగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. కొంతమంది వచ్చి అడిగారు, అయ్యా మీ ఇల్లు మాకు చూపిస్తావంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలున్నా కానీ మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుకు తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు. ఇల్లు లేనివాడు, స్థలము లేనివాడు, దీనుడుగా జీవించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మాయా, ఆయన ఎందుకు అలాగో జీవించాడంటే మనలని పరలోకానికి తీసుకుపోయే మార్గం సిద్ధం చేసడానికి వచ్చిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి రాకపోతే మనము యుగాయుగాలు నరకంలో కాలవలసిన వారము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చి పరలోకానికి మార్గం సిద్ధం చేశాడు. ఎలాగూ తన్ను తాను అప్పగించుకున్నాడు. చెంప పైన వెంట్రుకలు పెరిగే వారికి తన చెంపనిచ్చాడు. కొరడాలతో కొట్టే వారికి తన వీపునిచ్చాడు. దేహమంతా గాయాలు, ఉమ్మివేతలు, పిడిగుద్దులు ప్రభువైన యేసుక్రీస్తును చాలా హేళన చేశారు. ఆయన అటువంటి పరిస్థితి ఎందుకు అనుభవించాడంటే ఆ స్థలంలో మనము ఉండాలి. పాపికి రావాల్సిన శిక్ష అంత భయంకరమైనదిగా ఉండగా మన పైన శిక్ష పడకుండా మన శిక్ష యావత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనుభవించాడు. మన పైన పడే దెబ్బలు, మన పైన పడవలసిన కొరడా దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు. రోమా సైనికులు, వారి కొరడాలు చాలా భయంకరమైన కొరడాలు. ఆ రోమా సైనికులు క్రూరమైన వారు. వారు ఏం చేశారంటే ఆ కొరడాలతో ప్రభువైన యేసుక్రీస్తు వీపునంతా నాగటి చాలా వల్లే దున్నారు. వీపంతా గాయం, దేహమంతా గాయం, ఎక్కడ చూసినా ఎర్రని గాయం, ఎర్రని రక్తము దారలు దారలు గారుతున్నది. పరలోకానికి మార్గం సిద్ధము చేసేదానికి వచ్చాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఎవరు రక్తం గారుస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తము దారబోసేదానికి సిద్ధపడి వచ్చాడు. అమ్మాయా, ఇదే సువార్త. ఇలాంటి వారు ఎవరు లేరు. మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం చిందించిన వారు ఎవరు లేరు. ఒక పిడిస అన్నం పెడతారేమో కానీ వారి రక్తాన్ని దారబోసేవారు లేరు. రక్తము దారబోయకపోతే పరలోకానికి మార్గము లేదు. పరలోకానికి మార్గము లేదంటే మానవుడు నరకంలో పడిపోవాలి, యుగాయుగాలు కాలాలి. అది భయంకరమైన స్థలం. మానవుడు దేవుడు చేసిన సృష్టి, దేవుని చేత చేయబడిన మానవుడు నరకంలో కాలకూడదని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. వారు ఏం చేశారంటే దేహమంతా కుర్రా దెబ్బలు కొట్టి ఒక భారమైన సిలువ మ్రాను తీసుకొని వచ్చి వీపు పైన పెట్టారు. ఈ పచ్చి మ్రాను త్వరగా సిద్ధము చేసి ఒక నిలువు కమ్మి, ఒక అడ్డ కమ్మి, ఒక సిలువను సిద్ధము చేసి భారమైన సిలువ ఆయన వీపు పైన పెట్టారు. అప్పటికే ఆయన వీపు అంతా గాయము చేయబడిన వీపు పైన ప్రభువైన యేసుక్రీస్తు ఆ వీపు పైన సిలువను పెట్టారు. అది నున్నటి సిలువ కాదు,
అది బెరడు ఉన్న సిలువ, ఆ ముళ్ళు ఉన్న సిలువ, ఆయన గాయాలు ఇంకను రేపే సిలువ. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువను మోసుకొని కొండ ఎక్కాడు. అది గొల్గొతా కొండ, కపాలమనబడిన స్థలం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. కపాలాలు ఉండే స్థలం, ఎముకలు ఉండే స్థలం, దొంగలు సిలువ వేయబడిన స్థలం, వ్యభిచారులు సిలువ వేయబడిన స్థలం, పాపులను సిలువ వేసిన స్థలం, అన్యాయస్తులను సిలువ వేసిన స్థలం. ఆ భయంకరమైన స్థలంలో పాపం లేని ప్రభువైన యేసుక్రీస్తును వారు సిలువ వేసడానికి తీసుకుని వెళ్తున్నారు. ఆయనలో పాపము లేదు. ఆ స్థలంలో మనము సిలువ వేయబడాలి. అది భయంకరమైన స్థలం అమ్మాయ. ప్రభువైన యేసుక్రీస్తు కపాలమనబడిన స్థలంలో, కల్వరి కొండ, గొల్గొతా కొండ పైన ఆయన ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ ఎత్తైన మ్రాను. ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేతులు మేకుతో బిగించారు, కాళ్ళు కూడా మేకేసి బిగించారు. ఆ భారమైన దేహము మ్రాను పైన వ్రేలాడుతూ ఉన్నది. 3 మేకుల పట్టులో యవనుడైన ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల యవనుడు, బలమైన వాడు. ఆయన దేహమంతా గాయపరచబడి ఆయన చూడనొల్లని వాని వలె ఉన్నాడు కదా. ఎవరైనా కొడితే ముఖం వాసిపోతుంది, కళ్ళు వాసిపోతాయి, మనం చూడలేము, ముఖం అంతా నల్లంగా అయిపోతుంది, రక్తము గడ్డగడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుని వారు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ సమయంలో ఆయన ముఖము, ఈయన యేసు ప్రభువా, ఈయన యేసునా, ఈయన ఎవరు గుర్తుపట్టడానికి వీలు కాకుండా అమ్మాయా ఆయన ముఖము వికారంగా మారిపోయింది. ఆయనను చూచేవారు లేరు. ఆయన నిలబడి ఎవరు చూడలేకపోతున్నారు. ఆలోచన చేయండి. ఆ స్థలంలో మనము ఉండాలి. పాపం చేసింది మనము, నరకానికి పాత్రలో మనము. మన స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో పాపికి రావాల్సిన శిక్షను అనుభవిస్తున్నాడు. అదే అమ్మ సువార్త. మనము చనిపోవాలి, మన పైన కొరడా దెబ్బలు పడాలి, మన పైన పాప భారం పడాలి, మనము యాతన గల స్థలంలో పడిపోవాలి. అయితే మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఘోరమైన శ్రమ అనుభవిస్తున్నాడు. వేదనకరమైన మరణం, సిలువ మరణం అన్ని మరణాల్లో చాలా భయంకరమైన మరణం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మరణాన్ని అనుభవించాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో తన రక్తమంతా ధారపోశాడు. రవ్వంతైనా ఉంచుకోకుండా, ఒక్క బొట్టు కూడా దేహంలో రక్తం లేదు, రక్తమంతా ధారపోశాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా పాపికి క్షమాపణ ఉన్నది. ఇప్పుడు పాపి పరిశుద్ధుడుగా కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన అమూల్యమైన రక్తం దగ్గరికి వస్తే చాలు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. పాపాలు ఒప్పుకుంటే క్షమించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరిని త్రోసివేయడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు, ఆయన అందరికీ ప్రభువు. జాతి భేదం లేదు, మత భేదం లేదు, రంగు భేదం లేదు, ఇక ఏ భేదం లేదు. ఎవరు వచ్చినా ఉన్న పాటును వస్తే చాలు, ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో తన రక్తాన్ని ధారపోసిన వాడు. రక్తమంతా ధారపోశాడు. కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు, చనిపోయాడు, సమాధి చేశారు. సమాధిలో 3 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు పెట్టబడ్డాడు. 3వ దినాన సమాధిని గెలిచి లేచి వచ్చాడు, సజీవుడై వచ్చాడు.
ఆయన చనిపోతే సమాధిలో ఉంటే మేము వచ్చి చెప్పేది ఏమీ లేదు. ఆయన లేచిన వాడు. ఇప్పుడు ఆయన సమాధిలో లేడు. మన భారతదేశ ప్రధానమంత్రి కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆయన సమాధిని చూశాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు, మన దేశ నాయకులు చాలా మంది వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న ఆ స్థలాలన్నీ వారు చూచారు. ఆయన సమాధిలో లేడు. ఖాళీ సమాధి ఏదైనా ఉన్నదంటే అది ప్రభువైన యేసుక్రీస్తు సమాధి. ఆయన దేవుడు కాబట్టి ఆయన సమాధిలో లేకుండా సమాధిని గెలిచి లేచి వచ్చాడు. లేచి వచ్చి 40 దినాలు అందరితో కలిసి ఒక రోజు వచ్చింది ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ ఏమన్నాడంటే, నేను త్వరగా వస్తాను, ఎవరెవరు నా యందు విశ్వాసం ఉంచుతారు వారిని నేను ఉండే స్థలానికి తీసుకొని వెళ్ళేదానికి వస్తానన్నాడు. అందుకే ఈ సాయంకాలం గ్రామానికి చేరువచ్చా ఈ విషయం చెప్పేదానికి. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన ఏ సమయంలోనో వస్తాడు. మనము ఏ సమయంలోనో భూలోకాన్ని విడిచిపెడతాం. మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. సమయం ఉండగానే ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఆయన పైసలు అడగలేదు, బంగారు అడగలేదు, విలువైనది ఏది అడగలేదు. ఆయన అడిగింది ఒక్కటే, నీ హృదయం, నీ హృదయంలో స్థానం. అమ్మాయ్యా, నీ హృదయంలో ఆయనకు ఒక స్థానం ఇవ్వలేవా? నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకే దిగి వచ్చిన వాడు. ఆయన హృదయంలో ఒక స్థలము. ఆయన తలుపు తట్టున్నట్లుగా ఈ సాయంకాలం మీ హృదయపు తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. ఎవరెవరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారు, ఎవరెవరు పాపాల నుంచి విడిపింపబడతారు. ఇదేదో పెద్ద విద్య కాదు. అబ్బో ఏమోయా, ఏం చేయాలా మేము? మా పాపాల నుంచి మేము బయటికి రావాలంటే, పరిశుద్ధపరచబడాలంటే మేమేమన్నా చేయాలన్నా? ఒక్క కాలు మీద నిలబడాలన్నా, మోకాల మీద నిలబడాలన్నా, ఏమన్నా ఇవ్వాలన్నా? ఏదేదో ఆలోచన మీలో ఉండవచ్చు. ఏమి లేదు. చిన్న ప్రార్థన చాలు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాల కొరకే నీవు దిగి వచ్చావు, నా పాపాలు కడిగి వేసడానికే నీ రక్తము ధారపోసావు, భయంకరమైన మరణాన్ని అనుభవించావు, నాకు పరలోకానికి మార్గం సిద్ధం చేశావు. అయ్యా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకోమని ప్రార్థన చేస్తే, ప్రార్థన నోటితో ప్రార్థన చేసి హృదయంలో స్వీకరిస్తే చాలన్నాడు. ఎవరైనా ఈ సాయంకాలం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలని ఆశ కలిగి ఉంటే ఈ కూడిక అయిపోయినాక రండి. బస్సులో ప్రయాణం చేసే వారికి టికెట్ కావాలి. టికెట్ లేకపోతే చెకింగ్ వస్తే టికెట్ లేని వాడిని దింపివేస్తారు. అలాగున్న పరలోకానికి వెళ్ళేదానికి ఇప్పుడే టికెట్ తీసుకోవాలి. ఆ టికెటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన హృదయంలో ఉంటే చాలు, ఆయన మనలో ఉంటే చాలు. అమ్మాయ్యా, గొప్ప రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది. ఎవరైనా యేసుక్రీస్తు నమ్మాలని ఆశ కలిగి ఉన్నారా? ఇదే అనుకూలమైన సమయం. అమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక. మీకు ఏ విధంగా అర్థమైందో మాకు తెలియదు, కానీ ఒక విషయము తప్పనిసరి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుండగా మీ హృదయంలో నేను పాపిని అని ఆయన మీతో మాట్లాడుతుండగా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మాలని ఆశ కలిగి ఉంటే ఈ కూడిక అయిపోయిన వెంటనే రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఎలాగో ప్రభువుని స్వీకరించాలి, ఆయనను మన హృదయంలో ఎలాగో చేర్చుకోవాలి. చిన్న ప్రార్థన అంతే. పరలోకానికి వెళ్ళే భాగ్యం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరుకుతుంది. ఎవరి ద్వారా కాదు.
ఎవరు లేరు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి పరలోక భాగ్యం మీరు కూడా పొందాలని ప్రభు పేట కోరుతున్నాను. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, శివయ్య కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. రైట్ రైట్. రెడ్డమ్మ గురించి, రెడ్డమ్మ పిల్లల గురించి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవకండి. ప్రభు ప్రేమ గలవాడు, మనల్ని ప్రేమించి భూలోకానికి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మాయ, ఆయనను హృదయంలో స్వీకరించండి, ఆ పరలోక భాగ్యం మీరు పొందాలని ప్రభు పెట్ట కోరుతుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ఉండండి. దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎస్టీ రామాపురంలో సాయంకాలం జరిగిన చిన్న కూడికలో మీ సన్నిధి భాగ్యం అనుభవించడం కృపను అనుగ్రహించారు. స్తోత్రాలు. రెడ్డమ్మ పిల్లలు రిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయింటుండగా వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఈ స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలని ఆశ కలిగిన వారిని మీరే దీవించండి. వారికి ఇంకా అర్థమవులాగున మీ ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. గ్రామాన్ని దీవించండి. అనేక దురాత్మలు ఈ గ్రామంలో ఉంటుండగా వాటినన్నింటినీ వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తుంటున్నాం. చిన్నపిల్లలు చక్కని ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. బాలింతలు ఉన్నారు ప్రభా, వారికి కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి. పిల్లల చదువులో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అడవిలో పనులకు వెళ్ళే వారికి కాపుదలు అనుగ్రహించండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడేవారు ఉన్నారు, వారిని మీరు కరుణించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ప్రతి అవసరాలు మీరే తీర్చమని, మీరే సహాయం చేయమని క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ అలాగే కూర్చొని ఉండండి.